ఇంట్లోనే ఈజీగా పాస్తా రెసిపీని చేసుకోవచ్చు. వేడి నీళ్ళలో ఉప్పు, నూనె వేసి పాస్తాని 90% ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసి కొంచెం వెల్లుల్లిపాయలు, తర్వాత ఉల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక టమాటాని కూడా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. దీంట్లోనే సరిపడినంత సాల్ట్, పసుపు, కారం వేసి బాగా కలుపుకోవాలి. అవి కొంచెం ఉల్లిపాయలకి బాగా పట్టిన తర్వాత ఉడకబెట్టిన పాస్తాను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అది బాగా కలిసిన తర్వాత ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. నా దగ్గర ఉన్నాయి అందుకని వేస్తున్నా. దీంట్లోనే మ్యాగీ మసాలా లేదా పెరి పెరి మసాలా వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. నా దగ్గర మ్యాగీ మసాలా ఉంది, సో నేను మ్యాగీ మసాలాని వేస్తున్నా. ఇప్పుడు మొత్తం కలిపేసిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని తీసుకొని సర్వ్ చేసుకోవడమే.